హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిరియాల చారు టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి, చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ ఒక్క చారు వల్ల చలికాలంలో తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆనియన్ ఒకటి, గ్రీన్ చిల్లీ 4, కర్రీ లీవ్స్ ఒక 5 రెమ్మలు అన్నీ కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత దానికి తగ్గట్టు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది వెక్కి వేసుకోకండి, ఎందుకంటే అన్నీ కల్తీ ఆయిలే కదా. కాబట్టి సరిపడనంత ఆయిల్ మాత్రమే వేసుకోండి. టేస్ట్ వస్తుంది కదా అనేసి ఎక్కువ వేసుకోకండి, ఓకేనా. ఈ ఒక్క మిరియాల చారు వల్ల సంతృప్తిగా మనస్ఫూర్తిగా కడుపు నిండాగా అన్నం తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ తాలింపు అనేది గోల్డెన్ బ్రౌన్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయండి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకోండి. ఎందుకంటే టమాటా అనేది పచ్చివాసన పోవాలి. పోతేనే మీకు మిరియాల రసం అనేది మంచి టేస్టీగా వస్తుంది. పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా, ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత మినిమం 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే అది మగ్గాలి. మగ్గిన తర్వాత అందులో ఉండే ఆయిల్ పైకి తేలుతుంది. ఈ పైకి తేలడం వల్ల టమాటాలో ఉన్న పచ్చివాసన పోయిందని అర్థం. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకొని చింతపండు గుజ్జు ఒక 2 ఇంచులు వేసుకోండి. ఎందుకంటే ఇది ముగ్గురికి సరిపోతుంది ఈ టమాటా రసం అనేది. కాబట్టి ఒక 2 ఇంచులు చింతపండు గుజ్జుతో నానబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. రెండు గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూను చిల్లీ పౌడర్, టేస్ట్కి తగ్గ సాల్ట్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఈ రసం అనేది మరగాలి. మరిగిన తర్వాత మాత్రమే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, అంటే మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ని కరివేపాకు ఒక 5-6 రెమ్మలు వేసుకుంటే మరిగినప్పుడే ఎందుకు వేసుకోవాలంటే ఈ మరిగినప్పుడు వేసుకోవడం వల్ల దానిలో ఉన్న ఫ్లేవరు తినేటప్పుడు తెలుస్తుంది.
దాని రుచి ఏంటో దాని టేస్ట్ ఏంటో అనేది తినేటప్పుడు తెలుస్తుంది. కాబట్టి మరిగేటప్పుడు మాత్రమే పెప్పర్ పౌడరు 1 టేబుల్ స్పూను, కర్రీ లీవ్స్ ఒక 5-6 రెమ్మలు వేసుకోండి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. పది నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి, అద్భుతాన్ని చూస్తారు మీరు. ఈ రసంతో కడుపు నిండాగా అన్నం తినేస్తారు, ఏమున్నా లేకపోయినా సరే. ఈ రసం అనేది ఈ చలికాలంలో తింటే ఇంకా మంచిది. ఎందుకన్నారా, ఈ చలి వల్ల దగ్గు జలుబు అనేది వస్తుంది. ఈ మిరియాల చారు అనేది మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మీ మరిన్ని వీడియోస్ చేయగలం, లేకపోతే చేయలేం. కేవలం మిరియాల చారు అనేది హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.